దానియేలు, నువ్వంటే దేవునికి చాలా ఇష్టమయ్యా. ఎందుకనంటే దానియేలు యథార్థవంతుడు. అది ఎలా సాధ్యమైందయ్యా అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. మీలో కొంతమంది ఈరోజు అనుకుంటున్నారు బైబిల్ తీసుకురాకపోతే బాగుండేది. ఎందుకని? ఎప్పుడూ చూపించడని రిఫరెన్స్లు బ్రదర్ ఈరోజు చూపిస్తున్నారు. ఈ తీలేక చచ్చిపోతున్నాం మేము. అవునా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. నేను చెప్పేటటువంటి రిఫరెన్సెస్ అండర్లైన్ చేసుకున్నట్లయితే, నోట్ చేసుకున్నట్లయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా రిఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చదువుతున్నాను 8వ వచనము. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తనను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దానియేలు యవ్వన ప్రాయంలో, ఎగ్జాక్ట్గా వయసు తెలియదు, 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసులో దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగో తీర్మానం తీసుకున్నారు. ఏమిటయ్యా అంటే, మా శరీరము అపవిత్రము కావడానికి వీల్లేదో. ఎవరు వీళ్ళు? పరదేశులు. ఎవరు వీళ్ళు? పరదేశులు అంటే తమ దేశానికి దూరంగా ఉన్నవాళ్ళు, తమ వారికి దూరంగా ఉన్నవాళ్ళు, ప్రేమ అనురాగము ఆప్యాయతకు నోచుకోలేనటువంటి వాళ్ళు. పరదేశంలో ఉన్నటువంటి దానియేలు, విదేశంలో ఉన్నటువంటి దానియేలు ఓ తీర్మానం తీసుకున్నట్టు ఏంటంటే, నా శరీరాన్ని నేను అపవిత్రపరుచుకోను. అది దేవుడు చూశాడు. 15, 16 లేక 17, 18 సంవత్సరాల వయసులో ఈ తీర్మానం తీసుకొని 85 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా ఆ తీర్మానాన్ని క్రియల్లో పెట్టగలిగాడు. ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కడు కూడా దానియేలులో లోపాన్ని కనుగొనలేకపోయారు. చూద్దాం రండి. అదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనము, పేజ్ నంబర్ 737. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక్క నింద, ఏమిటట? ఒక్క నింద మోపవలనై ఉండి తగిన కారణము కనిపెట్టుచు ఉండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అది దర్యావేషు పరిపాలిస్తున్న రోజుల్లో, నెబుకద్నెజరు పరిపాలించే రోజుల్లో దానియేలు బబులోనుకు తీసుకురాబడ్డాడు. దర్యావేషు పరిపాలన చేస్తున్న రోజుల్లో దానియేలు మీద స్కానింగ్ జరిగింది. దానియేలుని స్కాన్ చేశారు. ఏ లోపమైనా కనిపిస్తుందేమో అని చెప్పి స్కాన్ చేశారు. ఒక్క లోపం కనుక్కోలేకపోయారు. కాబట్టి నెబుకద్నెజరు పరిపాలనా కాలము, దర్యావేషు పరిపాలనా కాలం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 70 సంవత్సరాలు ప్లస్ 15 సంవత్సరాల వయసు దానియేలు అప్రాక్సిమేట్గా = 85 సంవత్సరాలు వయసు వచ్చింది దానియేలుకు. ఏ తీర్మానం అయితే తను ఒక యవ్వనస్తుడిగా తీసుకున్నాడో ఆ తీర్మానాన్ని ఎప్పటిదాకా కాపాడుకున్నాడు చెప్పండి? 85 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా కాపాడుకున్నాడు. మనం కూడా ఆదివారం ఇలాంటి సందేశం ఇస్తే ఒక తీర్మానం తీసుకుంటాం. ప్రభువా, ఇంకెప్పుడు కూడా నేను
తప్పు చేయనయ్యా, ఇంకెప్పుడు కూడా తాగనయ్యా, ఇంకెప్పుడు కూడా తిరగనయ్యా, ఇంకెప్పుడు కూడా సెల్ ఫోన్లో బూత్ సినిమాలు చూడనయ్యా, ఇంకెప్పుడు నా భర్తతో గొడవపడను, భార్యతో గొడవపడను అని చెప్పి ఎంత అద్భుతంగా తీర్మానం తీసుకుంటారో, ఇంటికి వెళ్ళేసరికి మీ భార్య కాస్త కూరలో ఉప్పు తక్కువ వేసింది, చాలా ఒక్కసారిగా టైమని అరుస్తాను, టాప్ లేచిపోవాల్సిందే. అరే, మందిరంలోకి వచ్చి ఆరాధనలో తీర్మానం తీసుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేసే సమయంలో అరవను అన్నవాడివి అరిచేస్తున్నావు, గంట సేపు కూడా నీ తీర్మానం కాపాడుకోలేకపోయావు. మళ్ళీ అలాంటి వాళ్ళు లేరా? ఈరోజు తీసుకున్న తీర్మానం 1 వీక్లో ఉష్కాకి, ఈరోజు తీసుకుంటున్న తీర్మానం 2 రోజులు కూడా కొనసాగించలేని వాడు, క్రియల్లో పెట్టలేని వాడు, 1 వారం రోజులు పరిశుద్ధంగా జీవించలేని వాడు, 1 నెల రోజులు పరిశుద్ధంగా జీవించలేని వాడు మనలో లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. దావీదు, నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం అయ్యా. ఎందుకని? 70 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసులో లేక 16 సంవత్సరాల వయసులో తీర్మానం తీసుకున్నావు నీతిగా జీవించాలని. 85 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఆ నీతిని కొనసాగించావు. దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేనంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకని? రక్షింపబడినప్పటి నుంచి ఇప్పటిదాకా నీతిగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను. నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీతిగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నా దేవునికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పగలిగిన జీవితం ఉంటే ఎంత బాగుంటుందండి. నీతిమంతులను ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. పరదేశుకు అనగా విదేశాలకు దానియేలు బందీగా తీసుకెళ్లబడ్డాడు, బానిసగా తీసుకెళ్లబడ్డాడు. కానీ అతడు పరిశుద్ధంగా జీవించాడు. దేవుని కనుదృష్టి తన మీద ఉండే విధంగా జీవించాడు. ఫలితం ఏమిటో తెలుసా? రాజులకే సలహా ఇచ్చే ఉన్నతమైన స్థానానికి దానియేలు హెచ్చించబడ్డాడు. అదే దేవుడు చెప్పాడు, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నువ్వు దేవుని చేత బలపరచబడాలని ఆశపడు. దేవుడు నన్ను బలపరచాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను హెచ్చించాలి అనే ఆశ, కోరిక నీకు ఉండి ఉండొచ్చు. దానికి ఒక కండిషన్ ఉంది. ఏమిటి కండిషన్ చెప్పండి? నువ్వు యథార్థంగా జీవించాలి.